ప్రకాశం జిల్లా దర్శి పట్టణ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పై ఆశపడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న బెట్టింగ్ ప్రకటనకు ఆకర్షితులై డబ్బులు పెట్టడం ప్రమాదకరమని అన్నారు. అలాంటి మోసపూరిత కార్యక్రమాలకు దూరంగా ఉండి యువతను తమ భవిష్యత్తు కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు పెరుగుతున్నాయని, బెట్టింగ్ నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారి రిమాండ్లో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ నిర్వహించిన వారిపై దాడులు చేసి సుమారు 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలతో బెట్టింగ్ నిర్వహించే వారిలో భయం నెలకొందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విధమైన అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐవై రామారావు, ఎస్ఐ మల్లికార్జున, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్యాంగ్ కేసు జస్టిస్ రామారావు గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరిగింది. చట్ట ప్రకారం మేము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పెట్టిన రిమాండ్ పెట్టిన నలుగురిని మేము ఈరోజు పోలీస్ కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు పోలీస్ కస్టడీలో వాళ్ళని విచారణ చేస్తున్నాం. ఎవరెవరు గ్యాంగ్లో ఉన్నారు, మొత్తం ఎంతమంది కలిసి ఎక్కడెక్కడ సపోర్ట్తో చేస్తున్నారు, ఏ ఊర్లో ఉన్నాయి వారి గ్యాంగ్ మూలాలు, వాళ్ళ పైన ఇంకా వాళ్ళకి సపోర్ట్గా చేస్తున్న గ్యాంగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెలికి తీయడం కోసం వాళ్ళని పోలీస్ కస్టడీకి ఈరోజు తీసుకోవడం జరిగింది. విచారణ జరుగుతుంది. మాకు ఆ విచారణలో మాకు తెలిసిన విషయాల ప్రకారం మాకు ఈ లోకల్గా ఈ దర్శిలో కూడా కొంతమంది అమాయకంగా ఆశపడి వాళ్ళకి కొంతమంది కొద్ది అమౌంట్ 50,000, 60,000 అట్లా అమౌంట్ వాళ్ళకి వేసి కొద్దిగా క్రికెట్ బెట్టింగ్లో పాల్గొని నష్టపోయినారు, విక్టిమ్స్ అయినారని మాకు ఆ విచారణలో వాళ్ళ దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్ బట్టి మాకు తెలియడంతో అమాయకంగా మన లోకల్లో మన దర్శి ప్రాంతంలో వాళ్ళు అమాయకంగా ఈ మోసపోయి అత్యాశ పోయి ఈ క్రికెట్ బెట్టింగ్ వాళ్ళ యొక్క వలలో పడిపోయి నష్టపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు చెప్పిన సలహా సూచన మేరకు వాళ్ళందరినీ ఈరోజు గుర్తించి ఈరోజు మా దర్శి సర్కిల్ ఆఫీస్కు పిలవడం జరిగింది. ఆ విధంగా మన దర్శి మండలంలో ఉన్న చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ఒక 8 మందిని